హాయ్ ఫ్రెండ్స్, మనము తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ట్రావెలింగ్ అనేది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బస్సు పెట్టుకోండి. బస్సు వచ్చేసి మనకి డే పాస్ తీసుకుంటే ఆ రోజంతా ప్రయాణించవచ్చు. ఇప్పుడు కొన్ని చోట్ల వేరే విధంగా ఉంటుంది. హైదరాబాద్లో అయితే 24 అవర్స్, అంటే ఈరోజు 6కి తీసుకుంటే రేపటి 6 వరకు ఉంటుంది. కొన్ని ఏరియాలో అలా ఉండదు. వైజాగ్లోకి వెళ్తే ఆ రోజు వరకే అనమాట. మీరు ఒకవేళ సాయంత్రం 6 గంటలకు తీసుకుంటే ఆ రోజు 11 వరకు బస్సులు ఎండ్ అవుతాయి కదా, ఆ టైం వరకే ఉంటుంది అనమాట. అంటే ఆ రోజు వరకే ఉంటుంది పాస్ యొక్క వ్యాలిడిటీ. సో బస్ పాస్ తీసుకునేటప్పుడు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి బస్సులో అయితే ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది కాబట్టి మెట్రో ప్రిఫర్ చేయండి. ఇది వచ్చేసి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకున్న మెట్రో కార్డు. దీనివల్ల మనకి ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ కూడా వస్తాయి అన్నమాట. మెట్రో కార్డు ఇది తీసుకోవడానికి 100 రూపీస్ తీసుకున్నారు. 50 రూపీస్ కార్డుకి 50 రూపీస్ వాళ్ళే రీఛార్జ్ చేసి ఇచ్చారు. సో మెట్రో మంచి ఆప్షన్. ఇంకోటి వచ్చేసి ర్యాపిడో ఏంటంటే సింగిల్ పర్సన్స్ ఉన్నప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళడం చాలా సేఫ్ అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనకి ఆ ర్యాపిడో ఇది ఆటోలో ఏంటంటే ముగ్గురికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే నలుగురు ఉన్నాం కాబట్టి ర్యాపిడో ఆటోకి ముగ్గురికి ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. సో మళ్ళీ మామూలుగా ప్రైవేట్ ఆటోస్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక 10-20 ఎక్కువ ఇచ్చేసి 4 మెంబర్స్ ఆటోలో వెళ్ళిపోవాలన్నమాట. సో ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఉంది, మనకి టైం చాలా తక్కువ ఉంది, బట్ వెళ్ళాలి ఆ ప్రదేశానికి అన్నప్పుడు మీరు ఫ్లైట్ అనేది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. కాకపోతే ఫ్లైట్కి అనేది ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మనకి. కాకపోతే టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఒక 12-13 గంటలు పట్టే సమయాన్ని కూడా మనం ఫ్లైట్లో వెళ్తే ఒక 1 అవర్లో చేరుకోవచ్చు. సో ఈ విధంగా మనకి సేఫ్గా వెళ్ళొచ్చు. ఫస్ట్ మనకి బస్ ప్రిఫర్ చేయండి డే పాస్ తీసుకోవడానికి. తర్వాత వచ్చేసి ర్యాపిడో చూసుకోండి. ర్యాపిడో తర్వాత సింగిల్ ఉన్నప్పుడు ర్యాపిడో తీసుకోండి. తర్వాత మెట్రో చూసుకోండి. సో ఈ విధంగా మనకు తెలియని ప్రదేశాల్లో ఏంటంటే ఎవరిని ఎంక్వైరీ చేయాల్సిన పని ఉండదు అనమాట. మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు బస్సులో అక్కడ దిగాలి ఇక్కడ దిగాలి అని వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పని ఉండదు మన దగ్గర డే పాస్ ఉంటే. సో మనకి ఎవ్రీ టైం చేంజ్ కోసం చిల్లర కోసం వాళ్ళని వీళ్ళని అడగాల్సిన పరిస్థితులు కూడా ఉండవు అనమాట. సో ఈ విధంగా మీరు ఈజీగా ట్రావెలింగ్ అనేది చేయొచ్చు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు. ఇంకో ఏంటంటే మనకి బైక్ రెంటల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మీ దగ్గర లైసెన్స్ ఉంటే బైక్ రెంటల్స్ కూడా తీసుకోవచ్చు. కొన్ని సిటీస్లో 24 అవర్స్కి ఇస్తారు. సో 2-3 డేస్కి. సో మీకు నచ్చిన విధంగా వాళ్ళు ఛార్జింగ్ అనేది చేస్తారు. సో బైక్ రెంటల్స్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి.